అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సాంబార్ చేస్తున్నా, పులుసు చేస్తున్నాను. కందిపప్పు ఇలా ఉడకబెట్టుకొని పేస్ట్ మాదిరి వేసి పప్పు గిత్తరమ్మ. గోరు చిక్కుడు, ఆలు, వంకాయ ఇలా మూడు కట్ చేసుకోవాలి. వంకాయ, ఆలు, గోరు చిక్కుడు ఇవన్నీ వేసి బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం రసం పొడి వేసుకోవాలి, మిర్చి పౌడర్, రసం పొడి. మీకు రసం పొడి కావాలంటే రసం పొడి వేసుకోవచ్చు. నేనైతే రసం పొడి వేస్తున్నా, సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎలాగైనా సూపర్గా ఉంటుంది. ఇలా పులుసు పెట్టుకుని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. ఎండుమిర్చి పౌడర్, కారం తగినంత, కొద్దిగా పసుపు, ముందుగా చింతపండు నానబెట్టుకునేది ఇలా గుజ్జు మాదిరి వేసుకొని చింతపండు ఇలా బాగా చేతితో నలిపితే బాగా గుజ్జు మాదిరి అవుతుంది. ఈ చింతపండు గుజ్జంతా దీంట్లోకి వేసుకోవాలి. బియ్యం పిండి ఒక స్పూన్ తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముందుగా బియ్యం పిండి కలుపుకొని దీంట్లో వేసుకుంటే చిక్కదనం గట్టిగా అవుతుంది. కర్రీని చిక్కదనం వస్తుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. రాగి సంగటి, ముద్ద, చపాతి పెట్టుకొని వెల్లుల్లి ఇలా పచ్చగా తెలుసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర ఇలా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. గార్లింగ్ వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడు పులుసు రెడీ. ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడు పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి వీడియోలో కలుసుకుందాం. బాయ్. మరి